రైట్, వెల్కమ్ టు లైవ్ షో. మొన్నటి వరకు వైరస్ ఉంది, వ్యాక్సిన్ లేదని బాధపడ్డాం. తర్వాత వ్యాక్సిన్ వస్తే వేసుకోవడానికి భయపడ్డాం. కొంత ధైర్యం తెచ్చుకొని వ్యాక్సిన్ వేసుకున్నాం, ఫస్ట్ డోస్. ఇప్పుడు ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళు సెకండ్ డోస్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. భారత వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇంతలోనే ప్రస్తుతం సెంట్రల్ కేంద్రం కొన్ని సిఫార్సులు చేసింది. వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళకి సెకండ్ డోస్ వేసుకోవడానికి గ్యాప్ మంచిదే అంటూ. మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఒకటి కోవాక్సిన్, కోవిషీల్డ్. మొదట్లో కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళు 4 వారాలు, కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళు 6 నుంచి 8 వారాలు అన్నారు. ఇంతలోనే ఏమైంది? వ్యాక్సిన్ కొరత కారణంగా గ్యాప్ పెంచారా? నిజంగానే వ్యాక్సిన్ కి మధ్య గ్యాప్ మంచిదేనా? దీని గురించే మనం ఈరోజు డిబేట్లో మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుసూదన్ గారు, అడల్ ఇంక్యుబేషన్ సెంటర్ CEO, CCMB సైంటిస్ట్. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి మధుసూదన్ గారు, నమస్తే. డాక్టర్ బాబురావు గారు కూడా మనతో పాటు, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ CEO. బాబురావు గారు జనరల్ ఫిజిషియన్, ఆయన కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా మనం మధుసూదన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మధుసూదన్ గారు, రెండో డోస్ విషయంలో గ్యాప్ మంచిదే అని సర్వత్రా కూడా డిబేట్ జరుగుతోంది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? నార్మల్ గా తెలిసినది ఏమిటంటే 4 వారాల నుంచి ఎప్పుడైనా సరే డోస్ ఇవ్వవచ్చని. ఇప్పుడు ఈ సెకండ్ డోస్ ఇచ్చే పీరియడ్ ని మొదట 6 వారాలు అన్నారు, తర్వాత ఇప్పుడు 8 నుంచి 12 వారాల దాకా కూడా ఇచ్చినా పర్వాలేదని మన గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు, బయట దేశాల వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే దీనికి శాస్త్రీయపరంగా ఒక బేసిస్ ఉంది. 4 మంత్స్ నుంచి 4 వీక్స్ నుంచి 12 వీక్స్ లోపల కనిపిస్తే పర్వాలేదు, ఇది వరకు చేసిన స్టడీస్ వల్ల తెలిసిందని మనకి అర్థమైంది. సో ఆ విధంగా చూసుకుంటే ఈ ఇంక్రీజ్ చేయడానికి కొరత కారణమే. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఎక్కువ మందికి వ్యాక్సిన్ డోస్ ఇవ్వడానికి మన దగ్గర రెండో డోస్ అందరికి 4 వారాల్లో ఇస్తే సరిపోకపోవచ్చు. కానీ ఇప్పుడు మనకి ఈ ఆపర్చునిటీ ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి దీన్ని 8 వారాల నుంచి 12 వారాలు పొడిగించినా సరే దానికి రెండో డోస్ తీసుకున్న దాని వల్ల ప్రభావం, మొదటి డోస్ ప్రభావం తగ్గడం కానీ ఇలాంటివి ఉండవని ఇప్పుడు మనకి తెలిసిన విషయం అనమాట. ఇదే గవర్నమెంట్ కూడా సజెస్ట్ చేస్తోంది. ఈ పీరియడ్, ఈ గ్యాప్ పీరియడ్ ని 8 వీక్స్ టు 12 వీక్స్ దాకా పొడిగించవచ్చు అని. అంటే మధుసూదన్ గారు, యాజ్ ఏ CCMB సైంటిస్ట్ గా చెప్పండి, అసలు సైంటిఫికల్ గా గ్యాప్ ఎంత ఫిక్స్ చేశారు? గ్యాప్ అనేది మనకి ఏమిటంటే ఫస్ట్ డోస్ తర్వాత సెకండ్ డోస్ ని బూస్ట్ అంటాం కదా, ఆ బూస్ట్ డోస్ ని 4 వీక్స్ తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు, కానీ మరీ డిలే చేయకూడదు. ఇక్కడ 4 వీక్స్ నుంచి 8 వీక్స్ టు 12 వీక్స్ లోపల ఇవ్వచ్చు అనేది చాలా మటుకు తెలుసు. కానీ సాధారణంగా మిగతా వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు 4 వీక్స్ తర్వాత ఇస్తారు. 4 వీక్స్ తర్వాత 8 వీక్స్ తర్వాత ఇస్తే దాని ప్రభావం తగ్గిపోతుందా అంటే అది తగ్గదు. కొంచెమైతే తేడాలు అయితే ఉంటాయి, కానీ దానివల్ల ప్రభావం అంత తగ్గిపోతుందని మనకు కూడా ఇదివరకునే తెలుసు. బెస్ట్ సిచ్యువేషన్ ఈజ్ 4 to 8 వీక్స్ అంటారు. బట్ 8 వీక్స్ తర్వాత కూడా 12 వీక్స్ దాకా కూడా ఇచ్చినా దాని ప్రభావం ఏం తగ్గదు. ఇది శాస్త్రీయపరంగా చాలా ఇదివరకు ప్రయోగాలు. బికాజ్ వ్యాక్సిన్ మనం వాడడం ఎన్నో శతాబ్దాల నుంచి వాడుతున్నాం కాబట్టి దాని ప్రభావాలు ఈ గ్యాప్ పీరియడ్ లో అన్ని కూడా కొంచెం అందరికీ సుపరిచయం. అంటే మధుసూదన్ గారు, కామన్ పీపుల్ కి చాలా డౌట్స్ వస్తున్నాయి. మొన్నటి వరకు నెల అన్నారు, దాన్ని నెలన్నరకు మార్చారు, ఇప్పుడు 3 నెలలు అంటున్నారు. అంటే గ్యాప్ ఎందుకు తీసుకొస్తున్నారు? మొదట్లో ఎందుకు చెప్పలేదని? మొదట్లో ఇప్పుడు ఒకటి మాత్రం క్లియర్ గా తెలిసేది ఏమిటంటేనండి, ఈ కొరత కారణం వల్లనే ఇందులో మనకి అవకాశం ఉంది కాబట్టి ఈ కొరతని, అందులో ఒకటి ముఖ్యమైన ఉద్దేశం గవర్నమెంట్ ఏమిటంటే ఎక్కువ మందికి ఇది అందేలా చేయాలి. అలాంటప్పుడు ఎక్కువ మందిని ఫస్ట్ డోస్ లో కూడా ఇన్వాల్వ్ చేయాలంటే ఈ సెకండ్ డోస్ వాళ్ళకి గ్యాప్ పెంచితే కొంచెం ఎక్కువ మంది ఫస్ట్ డోస్ వాళ్ళకి ఇవ్వచ్చు. అందుకని ఎక్కువ మంది వ్యాక్సినేటెడ్ కేటగిరీలోకి వస్తారు. అలా వచ్చినందువల్ల ఈ వ్యాప్తి ఇంకా మనం కొంచెం అదుపులో తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో ఇంక వేరే ఏం లేదు. ఎందుకంటే 4 వీక్స్ నుంచి 12 వీక్స్ దాకా అనేది తెలుసు, కానీ బెస్ట్ అనేది 4 వీక్స్ తర్వాత ఎనీ టైం. అది మనం మనకి కావాల్సినంత వ్యాక్సిన్ డోసెస్ ఉంటే అప్పుడు 4 వీక్స్ తర్వాత ఇచ్చినా పర్వాలేదు. 8 వీక్స్ తర్వాత ఇస్తే దాని ప్రభావం తగ్గిపోతుందని పెద్ద అనుమానం పడడానికి అవసరం లేదు.
ఎన్ని రోజుల్లో యాంటీబాడీస్ వస్తాయి? యాంటీబాడీస్ 2 వీక్స్ నుంచి పెరుగుతాయండి తీసుకున్న తర్వాత. అది ఎన్ని రోజులు అది పీక్ వెళ్ళి తర్వాత నెమ్మదిగా తగ్గడం అనేది ఉంటుంది. కానీ ఒకటి మాత్రం గుర్తించుకోవాలి, యాంటీబాడీస్ ఒక్కటే మనము రోగ నిరోధక శక్తికి కారణం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ మనం అనుకునే IgG అనే యాంటీబాడీస్ కూడా ఒక 2 వారాల తర్వాత మన రక్తంలో వాటి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా అది కూడా తగ్గిపోతుంది. అంటే బాడీలో ఎన్ని యాంటీబాడీస్ ఉంటే సేఫ్? మధుసూదన్ గారు, యాంటీబాడీస్ 2 వారాల తర్వాత పెరిగి తగ్గిపోతాయి. ఒకసారి మన బాడీలో కనుక వైరస్ లేకపోతే ఆ అపాయం లేదని తెలిసినాక వాటి కాన్సన్ట్రేషన్ తగ్గిపోతాయి. కానీ వాటి మెమరీ సెల్స్ ఉంటాయి, వాటి మెమరీ బి సెల్స్ అంటారు. అవి మనలో ఉత్పత్తి అయ్యి మనలోనే ఉండిపోతాయి. కానీ అవి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ గా ఒక వైరస్ అటాక్ కనుక వస్తే అప్పుడు అవి వెంటనే విత్ ఇన్ ఫ్యూ డేస్ లో, అంటే కొద్ది రోజుల్లోనే, ఒక 2 వారాలు కూడా 1-2 రోజుల్లోనే అవి మళ్ళీ యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేసి ఈ వైరస్ ని బాడీలో వ్యాప్తి అవ్వకుండా కాపాడుతారు. అందువలన యాంటీబాడీస్ తగ్గిపోయినంత మాత్రాన వాళ్ళలో రోగనిరోధక శక్తి తగ్గిపోయింది అనుకోవడం చాలా తప్పు. మధుసూదన్ గారు, అంటే మై క్వశ్చన్ ఈజ్, చాలా మంది యాంటీబాడీస్ ని టెస్ట్ చేయించుకుంటున్నారు, అంటే తనకు ఎంత వరకు ఉంది ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది. సో ఒక హ్యూమన్ బాడీలో ఎన్ని యాంటీబాడీస్ ఉంటే సేఫ్ గా ఉండగలం, వైరస్ తో ఫైట్ చేయగలం? అది మీరు అడుగుతున్న ప్రశ్న కరెక్ట్ కాదు. ఎందుకంటే మనలో యాంటీబాడీస్ లేనంత మాత్రాన మనకి రోగ నిరోధక శక్తి లేదు అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే అవి నేను చెప్పినట్టు ఒకవేళ అపాయం లేకపోతే మన బాడీలో ఉన్న ఈ యాంటీబాడీస్ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే వాటికి అవసరం లేదు కాబట్టి. ఒక అపాయం ఉన్నప్పుడు, ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అవి చాలా పెరుగుతాయి. కానీ ఒకసారి మనం ఎక్స్పోజ్ అయితే ఈ యాంటీబాడీస్ ఒకసారి పెరిగిన తర్వాత ఆ వాటి స్పెసిఫిసిటీ అవన్నీ ఏమిటంటే మెమరీ సెల్స్ లోకి వెళ్ళిపోతాయి. ఆ మెమరీ సెల్స్ మనలో ఎప్పటికీ ఉంటాయి. అవి వెంటనే కొత్తగా మళ్ళీ ఇంకొకసారి ఎందుకైనా మనకి ఈ వైరస్ సోకినప్పుడు 1-2 రోజుల్లో ఈ మెమరీ బి సెల్స్ త్వరగా డివైడ్ అయ్యి మళ్ళీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకని మనం ఇవాళ తీసుకున్న యాంటీబాడీ రక్తంలో పరీక్ష చేసుకుంటే 15 రోజుల తర్వాత తక్కువైపోయింది, నాకు రోగనిరోధక శక్తి తక్కువైపోయింది అనుకోవడం కరెక్ట్ కాదు. అంటే నేను కామన్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నానండి. చాలా వరకు అసిమ్టమాటిక్ అయితే వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది, యాంటీబాడీస్ టెస్ట్ చేసుకుంటే గనక అవి ఇంక్రీజ్ అయితే గనక వచ్చి వెళ్ళిపోయినట్టు, సో నాకు యాంటీబాడీస్ ఉన్నాయని ఎడాపెడ తిరిగేస్తున్నారు బయట. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళు యాంటీబాడీస్ ఇవాళ ఉంటాయి. ఐ మీన్ అది కరెక్టే, వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు. ఇప్పుడు మీరు వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకుంటే 2 వారాల తర్వాత కనుక మీరు టెస్ట్ చేసుకుంటే వాళ్ళలో యాంటీబాడీస్. అది ఎవరికైనా ఈ కోవిడ్ సోకితే 2 వారాల తర్వాత వాళ్ళలో బ్రహ్మాండంగా యాంటీబాడీస్ ఉంటాయి. అది కానీ నేను చెప్పేది ఏమిటంటే తగ్గిపోయినంత మాత్రాన ఒకసారి ఎక్స్పోజ్ అయినాక, వ్యాక్సిన్ తీసుకున్నాక కానీ ఎక్స్పోజ్ అయినాక కానీ వచ్చిన యాంటీబాడీస్ పెరిగి తగ్గిపోతాయి. అది అందరూ అర్థం చేసుకోవాలి. అది తగ్గిపోయినంత మాత్రాన వాళ్ళలో లేవు అనుకోవడానికి అది కరెక్ట్ కాదు అని తిరగడం అంటారా? యాంటీబాడీస్ ఉన్నంత మాత్రాన మీలో రోగం పెరగదు, కానీ మీకు రోగం రావచ్చు. అంటే ఇప్పుడు మీరు ఒకటి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమిటంటే, ప్రపంచపరంగా 2 వ్యాక్సిన్లు తీసుకున్న మనుషులకి వ్యాధి సోకిన 95% దాకా వాళ్ళల్లో రోగం తర్వాత స్టేజ్కి వెళ్ళదు, అక్కడికక్కడే ఆగిపోతుంది అని తెలుసు. అందువలన ఈ యాంటీబాడీస్ లేకపోవడం వల్ల మనకి రోగం వస్తుందేమో మళ్ళీ అనుకోవడం కరెక్ట్ కాదు. అండ్ మధుసూదన్ గారు, యాజ్ అ CCMB సైంటిస్ట్ గా చెప్పండి, వ్యాక్సిన్ వేసుకున్నాక చాలా మందిలో పాజిటివ్ లక్షణాలు కనపడుతున్నాయి, ఎందుకు? పాజిటివ్ లక్షణాలు అంటే వైరస్ తాలూకు పాజిటివ్ లక్షణాలు, ఒళ్ళు నొప్పులు రావడం అది మామూలే. అది వైరస్ తాలూకు అనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండవు. వాళ్ళల్లో మళ్ళీ రోగ లక్షణాలు కనిపిస్తున్నాయంటే కొంతమందికి రావచ్చు. అది చాలా వ్యాక్సిన్ లో ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది రోగం రాకుండా ఆపదు, మనకి ఇన్ఫెక్షన్ రాకుండా ఆపలేదు. కానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది చాలా మైల్డ్ గా ఉండి వెళ్ళిపోతుంది. వ్యాక్సిన్ యొక్క ఉపయోగమే అది. మన వ్యాక్సిన్ తీసుకుంటే అది మనకి ట్రాన్స్మిషన్ అనేది ఆపదు.
కానీ బాడీలోకి వచ్చాక అది పెరగడం అనేది మాత్రం చాలా చాలా దాన్ని ఎఫెక్ట్ తగ్గించేస్తుంది. అంటే ఎవరు కూడా కొంచెం కొంచెం సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మైల్డ్ స్టేజ్ లోకి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతారు. కానీ వ్యాక్సిన్ తీసుకోకపోతే ఆ మైల్డ్ కాస్త కొంచెం వాళ్ళ కోమార్బిడిటీస్ మిగతా జబ్బులు ఉండడాల వల్ల అది పైకి వెళ్ళడానికి అవసరం, అది కొంచెం సీరియస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి మాత్రం మైల్డ్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందని అన్ని వ్యాక్సిన్లు వాళ్ళ ఫీల్డ్ స్టడీస్ లో చేసిన దానివల్ల తెలిసింది. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత ఒకవేళ వైరస్ సోకితే వాళ్ళు మళ్ళీ ఎన్ని రోజుల్లో సెకండ్ డోస్ తీసుకోవాలి? యూజువల్ గా మామూలుగా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే సైంటిస్టులు కూడా చెప్పేది, ఒకసారి వ్యాక్సిన్ ఒకసారి కనుక వ్యాధి సోకితే వాళ్ళకి ఒక 3-4 నెలల దాకా పర్వాలేదు అని. పర్వాలేదు అనేది ఎందుకంటే నేను ఇందాక చెప్పింది యాంటీబాడీస్ వాళ్ళల్లో 3 నెలల దాకా ఉన్న తర్వాత తగ్గచ్చు. అందువల్ల ఈ రోజుల్లో మీకు అవసరం లేదు. ఎన్ని రోజుల తర్వాత తీసుకోవాలంటే ఇప్పుడు మన చాలా మటుకు మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సప్లై బేసిక్ గా ఆధారపడింది. అందువల్ల ఈ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి, ఆల్రెడీ వ్యాధి సోకిన వాళ్ళకి ఇప్పుడు ఇంకా వాళ్ళల్లో ఆ రోగ నిరోధక శక్తి ఉంది కాబట్టి వెంటనే తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కొంతకాలం వెయిట్ చేయొచ్చు. యాంటీబాడీస్ ఎప్పుడు డౌన్ అవ్వడం ప్రారంభమవుతుందండి? అంటే ఒకసారి 2 డోసులు తీసుకున్న తర్వాత ఈ ఐజీజీ అనే యాంటీబాడీస్ జనరల్ గా వెదర్ వ్యాధి సోకడం వల్ల కానీ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కానీ 2 వారాల తర్వాత అవి చాలా వాటి మన బ్లడ్ లో చాలా వాటి కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అది 1 నెల తర్వాత పీక్ లాగా అయ్యి ఆ తర్వాత నెమ్మదిగా తగ్గిపోతుంది. ఎంత నెమ్మదిగా తగ్గుతుందని మనుషులకి కూడా తేడాగా ఉండొచ్చు. కొంతమందికి తొందరగా అవ్వచ్చు, కొంత ఫాస్ట్ కావచ్చు. బట్ అందరూ చెప్పేది ఏంటంటే 3-4 నెలల దాకా అవి బాడీలో ఉంటాయి. అది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అన్నమాట. ఒకవేళ ఆ 4 నెలల తర్వాత మనకి ఆ శక్తి లేదా అంటే అది ఇందాక చెప్పినట్టు అది మనలో ఆ రోగ నిరోధక శక్తి ఉంటుంది, కానీ యాంటీబాడీస్ రూపంలో ఉంటుంది. అది బి మెమరీ సెల్స్ రూపంలో ఉంటుంది. అలాగే వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళు ముందుగానే కోవిడ్ టెస్ట్ చేసుకోవడం అనేది బెటరా? ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకున్నా మాకు పాజిటివ్ లక్షణాలు వస్తున్నాయి, ఎఫెక్ట్ అయ్యామని భయపడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ తీసుకోవడమే చాలా మంచిది. ఒకవేళ మీరు వ్యాక్సిన్ తీసుకున్న రోజే లేకపోతే 2 రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ అయ్యిందన్నా కూడా అది పెద్ద విషయం కాదు. ఆ వ్యాక్సిన్ కి దీనికి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవకాశం ఉంటే వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలి. అది మాత్రం ఇది ఒకటే మన దగ్గర ఉన్న ఇది తగ్గించడానికి ఉన్న ఒక ఆయుధం కాబట్టి దాన్ని వ్యాక్సిన్ కనుక అవకాశం మనం తీసుకునే అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా తీసుకోవాలి. ఎస్, మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ గిరిధర్ గారు, జనరల్ ఫిజిషియన్. వెల్కమ్ టు అవర్ లైవ్ షో అండి. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. గిరిధర్ గారు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతూ ఉంది. వ్యాక్సిన్ 2వ డోసు మధ్య గ్యాప్ పెంచడం కేంద్ర మార్గదర్శకాలు విడుదల చేసింది. అంటే డిమాండ్ మీట్ అవ్వలేకపోతున్నారు కాబట్టి గ్యాప్ పెంచారు అనేది చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ మొదటి స్టడీ చేసినప్పుడు వాళ్ళు పేషెంట్స్ ఎన్రోల్ చేసుకున్నప్పుడు కూడా కొంతమంది మొదటి డోసుగా ఒప్పుకున్నారు. 2 డోసు వేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు వాలంటీర్స్. అలాగే కొంతమందికి 2 డోసులు వేశారు. వ్యాక్సిన్ లభ్యత కూడా సరిగ్గా లేకపోవడంలో కూడా వాళ్ళకి వేరు ఇంటర్వ్యూల్లో 2వ డోసు వేయవలసి వచ్చింది. వాళ్ళ సబ్ గ్రూప్ చేసినప్పుడు సబ్ గ్రూప్ అనాలిసిస్ లో వాళ్ళకి 12 వారాల తర్వాత యాంటీబాడీస్ లెవెల్ ఎక్కువగా పెరిగినట్టు మన February 19 ల్యాన్సెట్ లో వాళ్ళు ఇంటర్మ్ అనాలిసిస్ లో పబ్లిష్ చేస్తారు. ఈ స్టడీ 17,000 మందిలో చేశారు. ఇంగ్లాండ్ లో 13,000 మందిలోను, బ్రెజిల్లో 6,000 మందిలోను, సౌత్ ఆఫ్రికాలో 2,000 మందిలోను, మొత్తానికి 17,000 మందిలో చేసి వాళ్ళు తేల్చింది ఏంటంటే గ్యాప్ పెంచడం వల్ల యాంటీబాడీస్ లెవెల్స్ డబుల్ అవుతున్నాయి. ఈ వ్యాక్సిన్ శాస్త్రీ కూడా ఉంది కాబట్టి మనం గ్యాప్ పెంచితే ఎక్కువ మందికి ఇవ్వచ్చు. ఫస్ట్ డోస్ తోటి ఎంత ప్రొటెక్షన్ వస్తుందో కూడా వాళ్ళు స్టడీ చేశారు. ఫస్ట్ డోస్ తోటి స్టాండర్డ్ ఆక్స్ఫర్డ్ డోసు ఫస్ట్ డోస్ ఇచ్చుకుంటే మనకి కనీసం వ్యాక్సిన్ ఇచ్చుకున్న తర్వాత 22 రోజుల నుంచి 90 రోజుల వరకు ప్రొటెక్షన్ ఉంటుందని వాళ్ళు ఆ స్టడీలో తేలింది. దాన్ని బట్టి వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే 3 నెలలు గ్యాప్ ఉంటే ఎక్కువగా ఉంటుందని, వాళ్ళు ప్రొటెక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది, యాంటీబాడీస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి,
ఎక్కువ మందికి కూడా డోసేజ్ ఇవ్వచ్చు. దానివల్ల వ్యాక్సిన్ ట్రాన్స్మిషన్ కూడా తగ్గుతుంది 76%. దానివల్ల ఈ బర్డెన్ ఆఫ్ డిసీజ్ తగ్గుతుంది. ఆల్రెడీ హెల్త్ సర్వీసెస్ ఎక్కువ స్ట్రెస్ అయిపోయినాయని వాళ్ళు 3 month డ్యూరేషన్ బిట్వీన్ డోసెస్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు. అంటే ఇంగ్లాండ్ కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ. ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుతం రీసెంట్ గా వాళ్ళు నిన్న మొన్న కానీ వాళ్ళు మళ్ళీ గ్యాప్ ని తగ్గించారు. 12 weeks నుంచి 8 weeks తగ్గించారు. ఎందుకు తగ్గించారంటే ఇండియన్ వేరియంట్ గురించి వాళ్ళు భయపడుతున్నారు. లాస్ట్ వీక్ లో 500 చిల్లర కేసులు వచ్చినాయి వాళ్ళకి ఇండియన్ వేరియంట్ B1617. ప్రస్తుతం 1100 1200 దగ్గరికి వచ్చింది. ఇండియన్ వేరియంట్ క్లస్టర్స్ వస్తున్నాయి. దీని ట్రాన్స్మిషన్ రేట్ యూకే వేరియంట్ B117 కన్నా 2 రెట్లు ఎక్కువగా ఉంది. దీంతో ఇబ్బంది అయిన వాళ్ళు 12 వారాల నుంచి మళ్ళీ 8 వారాలకు వచ్చారు. ఎందుకంటే ఈ ప్రొటెక్టివ్ ఎఫికసీని పెంచడానికని. అది నిన్న మొన్న డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు. ఎస్, కమింగ్ టు మధుసూదన్ గారు, కంపారిటివ్లీ వాళ్ళు గ్యాప్ ని తగ్గించేశారు అంటే కేవలం ఇండియన్ వేరియంట్ వల్ల. ఫస్ట్ నేను చెప్పేది కూడా మ్యూటేషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మ్యూటేషన్ ఎదుర్కోగల శక్తి ఈ వ్యాక్సిన్లకు ఉందా? ఈ అన్ని వ్యాక్సిన్లు కూడా ఈ కొత్త మ్యూటేషన్స్ మీద లిమిటెడ్ స్టడీస్ అయితే చేశారు. ఈ కోవిషీల్డ్ కానీ వేరే దేశాల్లో ఉన్నవి కానీ కోవాక్సిన్ కానీ ఈ కొత్త వేరియంట్ లైక్ యూకే వేరియంట్, సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ మీద వీటి మీద దాని ప్రభావం ఒక 10% నుంచి 30% దాకా తగ్గింది అని చెప్పారు. ఎందుకంటే వాటి న్యూట్రలైజేషన్ ఈ గిరిధర్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. మధుసూదన్ గారు మాట్లాడుతున్నారు, ఆ తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఎస్ ప్లీజ్ కంటిన్యూ మధుసూదన్ గారు. ఈ న్యూట్రలైజేషన్ అంటే ఇవి ఈ మనలో ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ తీసుకువెళ్ళి ఎక్స్పెరిమెంటల్ గా ఈ కొత్త వేరియంట్స్ యూకే వేరియంట్ కానీ, ఈ సౌత్ ఆఫ్రికన్ కానీ, బ్రెజిలియన్ వేరియంట్ కానీ, లేకపోతే మన దేశంలో ఉన్న డబుల్ మ్యూటెంట్ కానీ ఇలాంటి వాటి మీద పరీక్ష చేస్తే ఈ కొత్తగా ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు వచ్చిన మనుషుల్లో వాళ్ళ యాంటీబాడీస్ తీసుకుని వీటి మీద టెస్ట్ చేస్తే అవి పాత వైరస్ అంటే మొదల్లో 2020లో ఉన్న వైరస్ మీద ఉన్న దానికంటే ఒక 10 to 30% వాటి ఎఫికసీ తగ్గింది అని చెప్పారు. కానీ 10 to 30% తగ్గడం అనేది కూడా అంత మరి భయపడవలసిన విషయం కాదు. ఎందుకంటే తగ్గడం అయితే నిజమే. ఎందుకంటే ఈ వేరియేషన్స్ వల్ల కొంచెం వీడి ప్రభావం తగ్గిందని చెప్పడంలో ఆసక్తి లేదు. కానీ ఆ తగ్గడం వల్ల అవి టోటలీ ఇన్ఎఫెక్టివ్ గా అనుకోవడం మాత్రం కరెక్ట్. కంపారిటివ్లీ మీరు చెప్పినట్టుగానే యూకే వేరియంట్ కావచ్చు, సౌత్ ఆఫ్రికా వేరియంట్ కావచ్చు, దీనికి భిన్నంగా చాలా మ్యూటేషన్స్, చాలా వేరియంట్స్ ఇండియాలో నడుస్తున్నాయి. సో ఎలా గుర్తిస్తారు వీటన్నిటినీ కూడా? ఇవన్నీ కూడా సిసిఎంబిలో కూడా చేసే ప్రయోగాలు ఏమిటంటే ఈ అన్ని రాష్ట్రాల నుంచి శాంపిల్స్ సేకరించి సిసిఎంబి కాకుండా 10 ఇలాంటి నేషనల్ ల్యాబొరేటరీస్ లో వాటి జీనోమిక్ సీక్వెన్సింగ్ అంటే వాటి జన్యు తాలూకు సమాచారాన్ని అంతటి సేకరించి అవి ఏ రాష్ట్రంలో ఏ మ్యూటేషన్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ చూస్తారు. ఇప్పుడు మీరు WHO కేటగిరీ చూస్తే మనకి ఇప్పుడు అంటే చాలా లక్షల మ్యూటేషన్లు ఉంటాయి. అందులో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ కొన్ని మ్యూటేషన్స్ వల్లనే మనకి అపాయం ఎక్కువ అవుతుందని తెలియడం వల్ల కొన్ని జన్యు మార్పులని వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అంటారు. కన్సర్న్ అంటే వాటి మీద మనం కొంచెం ఎక్కువ అటెన్షన్ పే చేయాలి. అవి వీటి వల్ల ఏంటంటే ఈ మార్పులున్న వైరస్ కన్నా ప్రజల్లో ఎక్కువగా ఉంటే మనం ఇప్పటిదాకా చేస్తున్న వ్యాక్సిన్ ప్రొటెక్షన్ అవి కొంచెం వాటి ప్రభావం తగ్గే అవకాశం ఉందని. అందువలన ఈ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ అంతా తెలిస్తే ఏ రాష్ట్రంలో ఏవి ఎక్కువ ఉన్నాయి ఈ సర్వేలెన్స్ అంటారు. మన దేశంలో ఎక్కువగా యూకే వేరియంట్ ఎక్కువ ఉంది. దాని తర్వాత డబుల్ మ్యూటెంట్, ఇవి రెండు మన దేశంలో చాలా ఎక్కువ ఉన్నాయి. అవి మిగతా దేశాల్లో వాటి ప్రపోర్షన్ తేడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఇండియన్ వేరియంట్ అందరికి ఎక్కువ లేదు, కానీ యూకేలో ఇండియన్ వేరియంట్ కూడా ఇప్పుడిప్పుడే ఎక్కువ అవుతుంది. ఇవన్నీ కూడా అలా కంటిన్యూస్ గా మనం సర్వేలెన్స్ చేస్తుంటే అవి ఎంతవరకు మనుషుల్లో పెరుగుతున్నాయి, పెరగడానికి కారణం మ్యూటేషనా కాదా అనేది తెలుస్తుంది. ఎందుకంటే చాలా మ్యూటేషన్లు అవుతాయి. అందులో మనం ఫలానా దాని వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏప్రిల్లో నెంబర్ పెరగడానికి కారణం డబుల్ మ్యూటెంట్ అని అందరికీ ఒక పెద్ద ప్రశ్న. అది కారణం కావచ్చు, కొంచెం కారణం అది కావచ్చు, మిగతా కారణం మన అలసత్వం వల్ల ఈ కొంచెం సొసైటీని ఓపెన్ చేయడం వల్ల చాలా మంది కలవడం వల్ల ఈ పొలిటికల్ అనండి, లేకపోతే పెళ్లిళ్ళు అనండి, మాల్స్ అనండి, వీటి వల్ల కూడా
అది చాలా పెద్ద కారణం. ఈ మ్యూటేషన్ వల్ల పెరిగిందా అంటే కొంతవరకు అది నిజమే, కానీ దానికి ఇంకా కావలసినంత గట్టి ఆధారాలు అయితే లేవు. అంటే సెకండ్ వేవ్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే ఏం చెప్తారు? అది ఇవన్నీ కూడా అజంప్షన్స్ ఉంటాయి కదండి. మనము నిశ్చితంగా చెప్పగలిగేవి కొన్ని విషయాలే ఉంటాయి. ఇప్పుడు మనం ఎంత సిన్సియర్ గా, ఎంత క్రమబద్ధంగా ఈ ఈ మనం పాటిస్తున్న సోషల్ డిస్టెన్సింగ్లు, క్లోజ్ అప్ ద సొసైటీ ఫర్ అంటే ఈ మిగతా యాక్టివిటీస్ కన్నిటికి ఎంతవరకు ఎంత ఎఫిషియెంట్ గా చేస్తున్నాం దాని మీద ఆధారపడు. ఇప్పుడైతే ఇలాగ లాక్డౌన్ అయితే అనేది కొంచెం తీవ్రమైన ప్రక్రియ. ఎందుకంటే అందువల్ల మనం మనుషులు మొత్తం కలవడమే తగ్గిపోయింది. కాబట్టి ఇదే కనుక ఒక నెల కంటిన్యూ అయితే మన ఈ పాజిటివిటీ రేట్ చాలా తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ ఇది మళ్ళీ ఒక 2 weeks తర్వాత, ఇప్పుడు 10 days తెలంగాణలో అనౌన్స్ చేశారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలా, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సర్వేలెన్స్ వల్లనే తెలుస్తాయి. ఇవి నెల రోజులు, 2 నెలలు, 1 నెల రోజులు పెట్టగలిగితే దీని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. అందుకంటే తక్కువ పెడితే ఎంతవరకు ఎఫెక్టివ్ గా ఉంటుంది దాన్ని మనం ఫాలో అయ్యే క్రమశిక్షణ బట్టి ఉంటుంది. మనము మరీ విపరీతంగా మళ్ళీ ఈ పెళ్లిళ్ళు, ఈ సోషల్ గ్యాదరింగ్ ఇవి మళ్ళీ కంటిన్యూ చేస్తే మళ్ళీ మొదలుకే రావచ్చు. రైట్. గిరిధర్ గారు మీరేం చెప్తారు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? దేని గురించి అమ్మా? బేసిక్ గా రీఇన్ఫెక్షన్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. సో 2 డోసులు వేసుకున్న తర్వాత కూడా కోవిడ్ వస్తుంది. ఇప్పుడు కొత్త మ్యూటేషన్స్ వస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవడం ఎలా? మనం వ్యాక్సిన్ అప్డేట్ చేయాలమ్మా వెంటనే. పాత లాక్, అది పాత వైరస్ అన్నది, దానికి ఒక కీ ఉంది, ఆ కీ తయారు చేశారు. ఇప్పుడు లాక్ మారింది, అది ఇంకా మారచ్చు. కాబట్టి మనం కొత్త వ్యాక్సిన్ ని అప్డేట్ చేసుకోవాలి. స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్స్ వచ్చినాయి కాబట్టి దానికి సంబంధించి మనం వెంటనే ఇప్పుడు ట్రయల్స్ మొదలు పెట్టాలి. షార్ట్ టర్మ్ ట్రయల్స్ వేసుకుని ఒక 2-3 months లో ట్రయల్స్ వేసుకుని కొత్త వ్యాక్సిన్స్ డిజైన్ చేసుకుని ఆ మ్యూటేషన్స్ సంబంధించి మనం వెళ్ళకపోతే ఇదే పరిస్థితి ఇప్పుడు సెకండ్ వేవ్ లో ఎదుర్కొంటున్నాము, మనం థర్డ్ వేవ్ లో కూడా అదే ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి ఈ వ్యాక్సిన్స్ యొక్క ఎఫికసీ రిలేటివ్ గా తగ్గింది, 20-30% తగ్గింది. కొన్ని వేరియంట్స్ లో 50% ఎఫికసీ తగ్గింది. బట్ స్టిల్ దే ఆర్ ప్రొటెక్టివ్, కొద్దిగా ప్రొటెక్షన్ ఇస్తున్నాయి మనకి సివియర్ డిసీజ్ రాకుండా. ఈ 2 వ్యాక్సిన్లు వేసుకున్నా కూడా చాలా మంది డాక్టర్లకి ఇన్ఫెక్షన్ వచ్చింది, మార్టాలిటీ కూడా వచ్చింది. అంటే ఫస్ట్ వేవ్ తో పోల్చుకుంటే, ఓకే ప్లీజ్ కంటిన్యూ. ఫస్ట్ వేవ్ చెప్పండి. ఫస్ట్ వేవ్ తో పోల్చుకుంటే సెకండ్ వేవ్ లో మోర్టాలిటీ పెరిగింది, కేసులు తగ్గుతున్నప్పటికీ మరణాల శాతం ఎక్కువగా ఉంది. ఏం చేయాలి? ఈ మరణాల సంఖ్య కారణం ఈ మ్యూటెంట్ వేరియంట్, ఇది ఎక్కువగా ప్యాథోజెనిక్ గా అని వాళ్ళు యానిమల్ స్టడీస్ లో తేల్చారు. కాబట్టి మన ఈ సెకండ్ వేరియంట్ వల్ల ఎక్కువగా మరణాలు వస్తున్నాయి ఇండియన్ వేరియంట్ వల్ల. కాబట్టి ఏంటంటే మనం ఇండియన్ వేరియంట్ కి కొత్తగా వ్యాక్సిన్ తయారు చేసుకుంటే మనం చాలా వరకు మళ్ళీ కొద్దిగా ఇది మ్యూటేట్ అయినా దీని ఎఫెక్టివ్నెస్ మరీ తగ్గకుండా ఉంటది. అంతేగాని మనం ప్రోటోటైప్ వైరస్, ఫస్ట్ వైరస్ వ్యాక్సిన్ మీద ఆధారపడితే పెద్దగా ఫలితం ఉండొచ్చు, మనం చెప్పలేము అది. అలాగని మనం ఏమి ప్రయత్నం చేయకుండా ఉండకూడదు. ఈ వ్యాక్సిన్ కంపెనీలు కూడా కొత్త వేరియంట్స్ కి అప్డేట్ అవ్వాలి. దానివల్ల మనం థర్డ్ వేవ్ ప్రొవైడ్ చేయగలం. ఈ గవర్నమెంట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలి. థర్డ్ వేవ్ కూడా November-December లో రావచ్చు. ఎందుకంటే ఈ జనాభాకి ఇప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇండియాలో చాలా మటుకు ప్రతి ఫ్యామిలీలోనూ ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడ్డారు. కాబట్టి ఆల్మోస్ట్ ఇండియాలో 50% పాపులేషన్ ఆర్ ఎఫెక్టెడ్, రూరల్ లో కానీ అర్బన్ లో కానీ. కాబట్టి దీనివల్ల ప్రొటెక్టివ్ ఇమ్యూనిటీ కనీసం 6 months ఉంటుంది. వాళ్ళు అమెరికన్ స్టడీస్ లో కూడా ఈ మోడర్నా వ్యాక్సిన్ వల్ల ప్రొటెక్టివ్ ఇమ్యూనిటీ కనీసం 6 months ఉంటుంది. 9 months వరకు ఉండకపోవచ్చు, చెప్పలేము. కాబట్టి 6 months ఈ ప్రొటెక్షన్ తగ్గిన తర్వాత మళ్ళీ మ్యూటెంట్స్ వస్తే ఈ దాంతో మళ్ళీ కొత్త వేవ్ తయారవచ్చు. దాని గురించి మనం ఇప్పుడే సిద్ధంగా ఉండాలి. అంటే గిరిధర్ గారు 6 months ప్రొటెక్షన్ అందరికీ ఒకేలా ఉంటుందా? ఏంటంటే ఈ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఎస్, అందరికీ ఒకే రకంగా ఉండదు. అది ఇండివిజువల్స్ బట్టి మారుతుంది. వాళ్ళ జెనెటిక్ మేకప్, వాళ్ళ యొక్క ఆహారం అలవాట్లు, వాటిని బట్టి కూడా ఉంటుంది. ఇది మనం ఎక్కువ ఎక్స్పోజ్ అయితే, వైరస్ లోడ్ ఎక్కువ ఎక్స్పోజ్ అయితే మనకి ఇది ప్రొటెక్ట్ చేయలేకపోతుంది. మన తక్కువ వైరస్ లోడ్ ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఈ కేజీహెచ్ లో కోవిడ్ కేర్ సెంటర్ లో పనిచేస్తున్న ఆల్మోస్ట్ ఆల్ పీజీస్ కి చాలా మంది డాక్టర్లకి వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళకి వైరస్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. లోడ్ ఎక్కువగా ఉండడం కాకపోతే వాళ్ళకి సివియారిటీ రావట్లేదు, హాస్పిటలైజేషన్ తగ్గినాయి.
మసూదన్ గారు వరకు వెళ్ళట్లేదు, మార్టాలిటీ కూడా తగ్గింది. ఎస్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి గిరిధర్ గారు. మధుసూదన్ గారు, యూకే ఫార్ములాను లేకపోతే అమెరికా ఫార్ములాను, అంటే ఫౌచీ గ్యాప్ మంచిదే అని చెప్తున్నారు, ఇండియన్ ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. కానీ ఆ దేశంలో ఉన్న సిచ్యువేషన్ ని మనం భారత్ లో అప్లై చేయగలమా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో? అంటే ఇప్పుడు వాళ్ళు అమెరికాలో కనుక ఇప్పుడు వాళ్ళ వ్యాక్సినేషన్ పర్సెంటేజ్ చూస్తే ఆల్మోస్ట్ 50 కంటే ఎక్కువ ఉందండి ఒక డోస్ తీసుకున్న వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 50% ఆఫ్ ద పాపులేషన్ ఇప్పుడు వాళ్ళు ఇంకా తక్కువ 12 years ఓల్డ్ నుంచి కూడా చేయాలా, వాళ్ళకు కూడా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ఆ రేంజ్ లో లేవు. మనం ఇప్పుడు మహా అయితే ఇప్పుడు ఇచ్చిన డోసుల ప్రకారం చూసుకుంటే మనం అరౌండ్ 12-13 లెస్ దాన్ 15% వ్యాక్సినేషన్ ఇవ్వగలిగాం ఒక డోస్. అందువల్ల మిగతా దేశాల్లో ఎక్కడైతే ఈ వ్యాక్సిన్ కనుక లైక్ ఇజ్రాయెల్ కానీ ఇలాంటి కంట్రీస్ లో చాలా ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళలో ఇప్పుడు సొసైటీ ఫుల్ గా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు అమెరికాలో కూడా మీరు చూస్తే వాళ్ళు 2 డోసులు తీసుకునే వాళ్ళు మాస్క్ వేసుకోకర్లేదు అంటున్నారు. అలాగే అది ఒక మంచి ఎగ్జాంపుల్. మనం ఎంత తొందరగా మన ప్రజల్ని వ్యాక్సినేట్ చేయగలిగితే అంత తొందరగా మనం ఈ నిర్బంధాలను నెమ్మదిగా సడలించవచ్చు. ఈవెన్ అమెరికాలో కూడా వాళ్ళు పూర్తిగా సడలించటం, ఇంకా ఈ సోషల్ డిస్టెన్స్ కు మాస్క్ వేసుకోవడం అనేది చెప్తారు, కానీ పబ్లిక్ ప్లేసెస్ అన్ని కూడా ఓపెన్ చేస్తున్నారు. అలాగా ఆ స్టేజ్ కి మనం రావాలంటే తప్పకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు వ్యాక్సిన్ ఇవ్వగలడమే ఒకటే దానికి ఇప్పుడు మనం కష్టపడుతుంది ఏంటంటే మన దగ్గర అంత ఉత్పత్తి లేదు, అన్ని డోసులు లేవు. కాబట్టి కొన్ని ప్రక్రియలు ఇలా కొంచెం డోస్ పెంచడం అది కూడా సైంటిఫిక్ గా కరెక్టే. కాబట్టి దాని డోస్ పెంచడం సో దట్ మనం ఎక్కువ మందిని ఫస్ట్ డోస్ లో తీసుకురాగలిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే భారత్ ఎంత దూరంలో ఉంది మాస్క్ ఫ్రీ దేశంగా, అలా ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా? అంటే ఇప్పుడు అదే లెక్క చూసుకున్నారనుకోండి, ఒక 60 ఆల్మోస్ట్ హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఒక 70% దాకా రావాలి. ఇప్పుడు ఆ 70% మీద ఎంత తొందరగా చేరితే అంత తొందరగా మనకి ఈ ట్రాన్స్మిషన్ అనేది జరగదు. వైరస్ అనేది మన జనాభాలోంచి పోదు, కానీ ఈ వైరస్ ట్రాన్స్మిషన్ అనేది మనం ఒక 70% వ్యాక్సినేషన్ కానీ 70% పీపుల్ ఎక్స్పోజ్ అయితే ఆ స్టేజ్కి వస్తే అప్పుడు మనము ఇవన్నీ కూడా సడలించేయచ్చు. కానీ వ్యాక్సినేషన్ ఇవన్నీ కూడా మనం ఈ స్టేజ్ ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న చెప్తే 70% వ్యాక్సినేషన్ కావాలంటే మనకి ఇంకో 4 నెలలు పట్టచ్చు. ఇప్పుడు ఇంకా కొత్త వ్యాక్సిన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మిగతా కంట్రీస్ కి. అవన్నీ కూడా అన్ని మన కోవిషీల్డ్ కోవాక్సిన్ తో కలిపితే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. అప్పుడు మనం ఆ దిశగా వెళ్ళి ఆ స్టేజ్కి వస్తే అప్పుడు మనం మళ్ళీ నార్మాలిటీ అయ్యే అవకాశం ఉంది. అప్పటిదాకా అది ఇంకొక 3 నెలల్లో పట్టొచ్చు, 4 నెలలు పట్టొచ్చు. కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం మన ఇంట్రెస్ట్ ఏమిటంటే ఈ రోగంతో మనుషులు చావకూడదు. అది మనకి రావడం ఒకటి, వచ్చిన వాళ్ళు ఏమో మరణాల శక్తి తగ్గించాలనే దాని మీదే మనం ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇన్ ట్రీట్మెంట్ రాదర్ దెన్ ఇన్ఫెక్షన్ ఎలోన్. ఎందుకంటే మన ఇన్ఫెక్షన్ ఎలోన్ అంటే మొదట్లో మనం ఏం చేసేవాళ్ళం అంటే టెస్టింగ్ అండ్ ట్రేసింగ్ అన్నాం. ఇప్పుడు టెస్టింగ్ అండ్ ట్రేసింగ్ చాలా పోయింది. ఎందుకంటే ఈ పాజిటివిటీ రేటు ఎనీవేర్ బిట్వీన్ 10 to 30% ఉంది. కాబట్టి ఇంకా టెస్టింగ్ అండ్ ఐసోలేషన్ ఇలాంటివన్నీ కూడా ఆ ప్రక్రియలు పనికిరావు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే వచ్చిన వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలి అనే దాని మీద మనకి ఇప్పుడు ఎక్కువ ఫోకస్. ఈ పరిస్థితి 1-2 నెలలు నడుస్తుంది. ఆ లోపల మళ్ళీ నంబర్లు తగ్గితే, పాజిటివిటీ రేట్ తగ్గితే అప్పుడు మనం మళ్ళీ అప్పటికి మన వ్యాక్సినేషన్ కూడా పెరిగితే ఈ 2 కలుపుకుంటే మనం ఒక 2-3 నెలల్లో కొంచెం మామూలు పరిస్థితి వచ్చే అవకాశం. సో ఐసీఎంఆర్ఏ చెప్పింది ఆగస్టు వరకు కూడా వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాదు అని. ఈలోపు ఫైట్ చేయడం ఎలా? ఇప్పుడు లాక్డౌన్ ఒక ఉదాహరణ అండి. లాక్డౌన్ చేయడం వల్ల స్ప్రెడ్ తగ్గుతుంది, కానీ లాక్డౌన్ వల్ల మనకి తెలుసు ఆర్థికంగా కానీ వేరే వ్యాపార పరంగా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని. ఇది 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. అందుకని ఈ నిర్ణయాన్ని ఏమో అందుకనే గవర్నమెంట్ కూడా సెంట్రలైజ్ చేయకుండా ప్రతి రాష్ట్రానికి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు హెల్త్ ఈజ్ స్టేట్ ఇష్యూ అని. అందువల్ల ఏమో వాళ్ళు ఎట్లా దాన్ని మేనేజ్ చేస్తారు, గివ్ అండ్ టేక్, అంటే ఇంతవరకు వదిలితే ఎంత నష్టం, అంతవరకు వదిలితే ఎంత నష్టం అనేది వాళ్ళే బేరీజ్ వేసుకుని వాళ్ళే డిసైడ్ చేయాలి. ఇది రాష్ట్రానికి తేడా ఉంటుంది. తెలంగాణలో మనకు కొంచెం లేట్ గానే మొదలు పెట్టాం. దానికి వాళ్ళకున్న కారణాలు
మిగతా రాష్ట్రాల్లో అయితే కొంచెం ఒక 10 days ముందరే మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా రాష్ట్రం తీసుకునే నిర్ణయాలు, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మధుసూదన్ గారు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు లైవ్ షో. ప్రస్తుతం ప్రముఖ వైరాలజిస్ట్ వైఎస్ సునీతారెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ అండి సునీతారెడ్డి గారు, నమస్తే. సునీతారెడ్డి గారు, సునీతారెడ్డి గారు, కెన్ యూ హియర్ మై వాయిస్? రైట్. గిరిధర్ గారు, అంతర్జాతీయ వైద్య నిపుణులు ఫౌజీ మాట్లాడారా లేకపోతే ఐసీఎంఆర్ మాట్లాడిందా అనేది కామన్ పీపుల్ కి అవసరం లేదు. వాళ్ళు ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత సెకండ్ డోస్ లోపు ఆ ఎఫెక్ట్ పోతుందని భయపడుతున్నారు. ప్రజల్లో ఎలాంటి అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది? అది భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు 90 రోజుల వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇందులో నుంచి భయపడాల్సిన విషయం ఏంటంటే సెకండ్ డోస్ చాలా మంది మిస్ అవుతారని నిపుణులు అంటున్నారు. అది ఒకే ఒక ప్రాబ్లం, ఎక్కువ గ్యాప్ పెట్టడం వల్ల సెకండ్ డోస్ మిస్ అవుతారని. ఈ వ్యాక్సిన్స్ గురించి మనం అంత వర్రీ అవసరం లేదు. ఎందుకంటే మనం మొదటి వేవ్ ని సోషల్ వ్యాక్సిన్ తోటి ఎదుర్కొన్నాం. సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ తోటి. ఆ సోషల్ వ్యాక్సిన్ అన్నది ఏ వైరస్ లు వచ్చినా, ఎన్ని వేరియంట్స్ వచ్చినా పనిచేస్తుంది. దాన్ని సోషల్ వ్యాక్సిన్ మనం నిర్లక్ష్యం చేయడం వల్ల మనం ఇప్పుడు ఈ ప్రైస్ చెల్లించాల్సి వస్తుంది. థర్డ్ వేవ్ కూడా మనం సోషల్ వ్యాక్సిన్ సరిగ్గా పాటించగలిగితే ఈ మెడికల్ వ్యాక్సిన్ కన్నా సోషల్ వ్యాక్సిన్ తోటి మనం సమర్థవంతంగా ఎదుర్కోగలం. సో 140 కోట్లున్నటువంటి భారత జనాభాలో 2% 2 డోసులు తీసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు 10% ఉన్నారు. సో మొత్తం అందరికీ వ్యాక్సినేషన్ అనేది చాలా ఛాలెంజ్. 6 నెలలు సమయం పడుతుంది. ఈలోపు సెకండ్ వేవ్ డౌన్ అయినా థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు. ఎలా సమర్థంగా ఎదుర్కోవాలి? మెయిన్ సోషల్ వ్యాక్సినే నమ్మడానికి మార్గం. ఎందుకంటే వ్యాక్సిన్స్ అందరికీ వేయగలిగిన డిసెంబర్ లోపు మళ్ళీ కొత్త వేరియంట్స్ రావచ్చు. వ్యాక్సిన్ ఎస్కేప్ మూమెంట్స్, దాన్ని మనం ఎలా ఎదుర్కోగలం? అందుకనే మనం దీన్ని ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ స్ట్రాటజీ మార్చాలి. గవర్నమెంటే మాస్ స్కేల్ లో కనీసం 30 నుంచి 50 కోట్ల వ్యాక్సిన్స్ ఒక నెలలో ప్రొడ్యూస్ చేయగలిగితేనే మనం ఏ వేరియంట్ వచ్చినా, కొత్త వేరియంట్ వచ్చినా దానికి సంబంధించి ఆ టెక్నాలజీ మనం డెవలప్ చేసుకుంటేనే ఈ వేరియంట్స్ ని, ఈ కరోనా వైరస్ పాండమిక్ ని మనం ఎదుర్కోగలం. అంతేకాక ప్రపంచం మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. అంతేగాని మనం ఇండియా మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్నా, అమెరికా మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్నా వేరే చోట నుంచి వేరే వేరియంట్స్ వస్తాయి. అందుకే అందరూ భయపడుతున్నారు. ఇండియాని చూసి అమెరికా, ఈవెన్ యూకే కూడా భయపడుతుంది. ఎందుకంటే ఈ వేరియంట్స్ వస్తే అక్కడ మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు స్క్వేర్ వన్. ఈ వ్యాక్సిన్స్ వాళ్ళు చేసుకున్న వ్యాక్సిన్ అంతగా ఎఫెక్టివ్ గా ఉంటుందా, మళ్ళీ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ వస్తాయా, మళ్ళీ వాళ్ళు వేరే వస్తుందని వాళ్ళు భయపడుతున్నారు. అందువల్ల ఏంటంటే ప్రపంచం మొత్తం వ్యాక్సినేట్ చేయించుకుంటేనే మనకు విముక్తి. అప్పుడు వేరియంట్స్ కూడా ఎక్కువ రావు. అంతేగాని ఒక ఇండియా మొత్తం వ్యాక్సినేట్ చేయించుకోవడం కూడా మనకు పెద్ద సవాలే. కాకపోతే గవర్నమెంట్ దాన్ని పూనుకోవాలి. ఎక్కువగా వ్యాక్సిన్ ప్రొడ్యూసింగ్ ఇండస్ట్రీస్ పెట్టి మాస్ స్కేల్ లో ఒకే 2-3 నెలల్లో మనం వ్యాక్సినేట్ చేయగలగాలి ఏమైనా వేరియంట్ వచ్చినప్పుడు. అప్పుడే మనం దీన్ని ఎదుర్కోగలం. అంతేగాని సంవత్సరం అయ్యేటప్పటికి మళ్ళీ ఆ వేరియంట్స్ మారిపోతాయి, వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ కూడా పడిపోవచ్చు. కొద్దిలో కొద్ది మనకు ఉపయోగమైంది ఏంటంటే వైరస్ న్యాచురల్ గా వీక్ అవుతుంది. వీక్ అయ్యి కొద్దిగా మైల్డ్ వెరైటీలు ఎక్కువ ప్రాపగేట్ అవుతాయి ఈ థర్డ్ వేవ్ లో అనుకుంటున్నారు. ఈ స్పానిష్ ఫ్లూ కూడా ఫస్ట్ వేవ్ లో కన్నా సెకండ్ వేవ్ బాగా ఎఫెక్ట్ అయింది, థర్డ్ వేవ్ బాగా తగ్గింది. ఫస్ట్ వేవ్ దాదాపు స్పానిష్ ఫ్లూ విలయాన్ని చాలా వరకు కూడా చదివారు చాలా మంది కూడా. అంటే అంతటి విలయం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే గనక థర్డ్ వేవ్ చాలా పెను ప్రమాదంగా మారుతుంది. సెకండ్ వేవ్ ని తట్టుకోలేకపోతున్నా ఉంటున్నారు. ఏంటి అసలు థర్డ్ వేవ్ ఎందుకు ప్రమాదంగా మారుతుంది అంటే వేరియంట్స్ వల్లే. అప్పుడు చాలా మంది వ్యాక్సినేషన్ వస్తుంది. ఆ వ్యాక్సిన్స్ బాగా పనిచేస్తే ఈ వేరియంట్స్ ని ఎదుర్కోగలిగితే మనకి థర్డ్ వేవ్ ప్రమాదం ఉండదు. కాకపోతే వేరియంట్స్ ని ఎస్కేప్ వేరియంట్స్ వస్తే మాత్రమే చాలా ప్రమాదంగా ఉంటుంది. దాని గురించి మనం భయపడుతున్నాం. ప్రపంచం మొత్తం కూడా దానికే భయపడుతుంది. దాని గురించి మనం సోషల్ వ్యాక్సిన్, ఈ మెడికల్ వ్యాక్సిన్ కన్నా సోషల్ వ్యాక్సిన్ అని దాన్ని ఉపయోగించుకుంటే మనం చాలా వరకు థర్డ్ వేవ్ అరికట్టవచ్చు. అంటే ఈ జీనోమిక్ అనాలిసిస్ 5% మాత్రమే జరుగుతోంది, అంటే లెస్ దెన్ 1% మాత్రమే అనేది ఒక వాదన. అంటే యూకే 10% చేస్తుంటే ఇంకా పరిశోధనలు పెరగాల్సిన అవసరం ఉందా? కొత్త వేరియంట్స్ వస్తున్నాయి, మ్యూటేషన్స్ వస్తున్నాయి, థర్డ్ వేవ్ రాబోతోంది. రీజనల్ ఇప్పుడు సౌత్ ఇండియాలో 4 స్టేట్స్ ఉన్నాయి, 5 స్టేట్స్. నార్త్ ఇండియా ఉంది, నార్త్ ఈస్ట్,
ఈ వెస్ట్రన్ ఇండియా, అక్కడ ప్రతి చోట రీజనల్ స్పెసిఫిక్ జెనోమిక్ అనాలిసిస్ చేయాలి మనం. రీజనల్ వేరియంట్స్ ఏమొస్తున్నాయి, వాటిలో ఏమైనా ముటేషన్స్ వస్తున్నాయి, ఏమన్నా అవి ఎక్కువగా మనకి వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ వస్తాయి, వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందా అని మనం అనాలిసిస్ చేసుకుని దాన్ని బట్టి మనం వ్యాక్సినేషన్ ప్లాన్స్, వ్యాక్సినేషన్ డిజైన్ కూడా మనం రీజనల్ స్పెసిఫిక్ గా చేసుకోగలగాలి. అది కూడా మాస్ ప్రొడ్యూషన్ చేయగలగాలి. అంతేగాని మనం ఒక సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్ కు కొద్దిగా వ్యాక్సినేషన్ చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. అందువల్ల గవర్నమెంట్ వ్యాక్సినేషన్ యొక్క స్ట్రాటజీని మార్చుకోవాలి. ప్రైవేట్ ప్లేయర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా గవర్నమెంట్ కూడా సొంతంగా వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ ప్లాంట్స్ మ్యాసివ్ స్కేల్లో, ఎందుకంటే వ్యాక్సిన్ ప్రొడక్షన్ అన్నది ఒక ప్యాకెట్ లాంటిది. ఎందుకంటే కొన్ని చాలా ఒకసారి ప్రైవేట్ కంపెనీలు అంత రిస్క్ తీసుకోలేవు. గవర్నమెంట్ అనుకోండి ఒక వేరియంట్ వస్తుంది, ఒక ఐడెంటిఫై చేస్తారు, దాని గురించి వ్యాక్సిన్ తయారు చేస్తుంది. నెక్స్ట్ ఆ వేరియంట్ రాకపోవచ్చు, ఇంకో వేరియంట్ రావచ్చు, అప్పుడు ఈ వ్యాక్సిన్ వేస్ట్ అవుతుంది. ప్రైవేట్ కంపెనీలు అయితే ఆ వ్యాక్సిన్ అమ్ముకోవాలి, వాళ్ళు ప్రాఫిట్ రావాలని చూసుకుంటారు. గవర్నమెంట్ ఏముంది, సరే వేస్ట్ అయితే మన జనాల ప్రాణాలు కాపాడి ముఖ్యం కాబట్టి గవర్నమెంట్ కి వేస్ట్ చేయగలదు. అది ప్రైవేట్ ప్రాఫిట్ కంపెనీలు అయితే చేయలేవు. అందువల్ల గవర్నమెంట్ చాలా వరకు తన హ్యాండ్ ఓవర్ లో తీసుకోవాలి. లేకపోతే ప్రైవేట్ వ్యాక్సిన్ కంపెనీ భరోసా ఇవ్వగలగాలి. ఈ వేరియంట్ వచ్చింది, అది ఎక్కువ రావచ్చు, మీరు 10 కోట్లు 20 కోట్లు లేక 30 కోట్లు ప్రొడ్యూస్ చేయండి, మేము పర్చేజ్ చేస్తాం. అది ఉపయోగపడితే అది వాడుతుంది గవర్నమెంట్, లేకపోతే అది పక్కన అలా ఉంచుతుంది. దానివల్ల నష్టమేమి లేదు పెద్దగా. జనాల ప్రాణాలు మనం కాపాడగలం. ఎస్, మళ్ళీ మాట్లాడతాను. సునీతారెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సునీతారెడ్డి గారు నమస్తే అండి. ఇతర దేశాలు వ్యాక్సినేషన్ లో దూసుకుపోతూ ఉంటే మనకే ఎందుకు ఇంత గందరగోళం? వ్యాక్సిన్ కి మధ్య మొదట్లో 4 రోజులు అన్నారు, ఇప్పుడు 6 వారాలు పొడిగించారు, అది 8 వారాలు, 12 వారాలు, 16 అవుతుంది. ప్రజల్లో ఒక గందరగోళం నెలకొంటుంది, ఒక క్లారిటీ కావాలి. ఇప్పుడు ఇనిషియల్ గా చేంజ్ ఆఫ్ టైమ్స్ వచ్చేసి కోవిషీల్డ్ లో జరిగింది, కోవాక్సిన్ లో కాదు. కోవిషీల్డ్ ఇనిషియల్ గా రీసెర్చ్ చేసినప్పుడు 4 weeks తోటి ప్లాన్ చేసి రీసెర్చ్ చేశారు. సో ఇనిషియల్ గైడ్ లైన్స్ అన్ని 4 weeks వచ్చినాయి. కాకపోతే తర్వాత యూకే స్టార్టెడ్ ఆఫ్ సేయింగ్ దట్ థియరిటికల్ గా అయితే గన వ్యాక్సిన్స్ డిలే చేస్తే అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే మనకి లాంగర్ బెటర్ ప్రొటెక్షన్ వస్తుంది ఎక్కువ గ్యాప్ ఇస్తే. అప్పుడు యూకే వాళ్ళ అవైలబిలిటీని బట్టి అది took a decision that we will take our chances and we will delay second dose delay చేశారు 12 weeks వరకు. సో రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చూస్తే 12 weeks వరకు డిలే చేసినా కూడా బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి వ్యాక్సిన్ తోటి. అందువల్ల ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని యాక్చువల్లీ రీసెర్చ్ కాకపోయినా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తోటి WHO రికమెండేషన్ వచ్చేసి 12 weeks ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి. ఇప్పుడు కెనడా హ్యాస్ టేకెన్ అప్ వై 12 weeks, ఎందుకంటే ఫస్ట్ డోస్ తోటి నాకు ఎట్లయినా 70% యాక్చువల్లీ 16 weeks. ఇండియా మొదట్లో 4 weeks అని చెప్పింది, తర్వాత 8 weeks అని చెప్పారు, ఇప్పుడు 12 weeks అని చెప్పారు, బేస్డ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్ కంట్రీస్. సో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తోటి ఎక్స్పీరియన్స్, మిగిలిన కంట్రీస్ ఎక్స్పీరియన్స్ బట్టి మనం కూడా ఆ ప్రొసీజర్ అడాప్ట్ చేసుకుంటున్నాం. సో ఇట్ ఈస్ బెటర్ టు డిలే ద వ్యాక్సిన్ డిలే చేస్తే లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ వస్తుంది. సో అది అడ్వాంటేజ్ అనమాట. కోవాక్సిన్ తోటి ఆ రీసెర్చ్ లేదు, ఎవిడెన్స్ లేదు, కాబట్టి ఇప్పటి వరకు అయితే 4 weeks అనేది చెప్తున్నాం. యాజ్ ఎ వైరాలజిస్ట్ గా చెప్పండి, యూకే, యుఎస్ లేదా అదర్ కంట్రీస్ ఫార్ములాను మనం అడాప్ట్ చేసుకుంటున్నాం, కానీ భారత్ కండిషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. సో సెట్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ నాట్ వైరాలజిస్ట్, ఐఎమ్ ఇన్ఫెక్షస్ డిసీజ్ డాక్టర్. బట్ ఇదర్ వేస్ ఇప్పుడు సైన్స్ ఇస్ ద సేమ్ అమ్మా. యూకే లో ఉండు, యుఎస్ లో ఉండు, ఇండియాలో ఉండు, ఆస్ట్రేలియాలో ఉండు, ద వే బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది వ్యాక్సిన్ కి బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ జనరల్ గా మోస్ట్ వ్యాక్సిన్స్ తోటి మనకు తెలిసింది కూడా, ఇది కొత్తగా ఈ వ్యాక్సిన్ తోటి కూడా కాదు, వ్యాక్సిన్ గ్యాప్ ఎక్కువ ఇస్తే కొంచెం మనకి అడ్వాంటేజ్ ఉంటుంది, లాంగర్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో అక్కడ చేశారు కాబట్టి ఇక్కడ చేస్తున్నాం అనే కాదు, దెర్ ఇస్ సైన్స్ బిహైండ్ దిస్. ఆ సైన్స్ ప్రకారం ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు డిలే ద వ్యాక్సిన్, అండ్ దట్ ఈస్ వై ద హోల్ వరల్డ్ ఇస్ డిసైడింగ్ ఇన్ దిస్ వే. దీంతో అడ్వాంటేజెస్, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఎక్కువ మందికి ఫస్ట్ డోస్ ఇచ్చేసేయచ్చు. మనకు ఆల్రెడీ వ్యాక్సిన్ సప్లై తక్కువ ఉంది. తక్కువ ఉన్నప్పుడు ఒకరికి 2 డోసులు ఇస్తే కొందరికి ప్రొటెక్షన్ వస్తుంది. చాలా మందికి 2 డోసులు ఇస్తే ఇంకా ఎక్కువ మందికి ప్రొటెక్షన్ వస్తుంది. ఈ వైరస్ అనేది మ్యూటేషన్స్ వలన కొత్త స్ట్రెయిన్స్ వస్తున్నాయి. మనకు అది తగ్గించడానికి కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఈ సైకిల్ బ్రేక్ చేయడానికి.
ఈ సైకిల్ బ్రేక్ చేయడానికి ఎట్లా చేయగలుగుతాము? ఎక్కువ మందిని వ్యాక్సినేట్ చేస్తే, మ్యాసివ్ వ్యాక్సినేషన్స్ చేయగలిగితే ఈ జబ్బు ట్రాన్స్మిషన్ తగ్గించగలిగితే, నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గితే ఆటోమేటిక్ గా నీకు మ్యూటేషన్స్ తగ్గుతాయి. ఎందుకు? ఒక్కొక్క వైరస్ మనకు మ్యూటేషన్స్ కావాలంటే వైరస్ రెప్లికేషన్ ఉండాలి. వైరల్ రెప్లికేషన్ లేకుంటే మ్యూటేషన్స్ ఉండవు. సో జబ్బు లేకుండా చేయగలిగితే ఆటోమేటిక్ గా మ్యూటేషన్స్ తగ్గుతాయి. సో మన కొత్త స్ట్రెయిన్స్ రాకుండా ఉండాలంటే కూడా ఎక్కువ మందిని వ్యాక్సినేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి షార్టెస్ట్ పీరియడ్ లో మనము అందరికి వ్యాక్సినేట్ చేయాలి. అలా వ్యాక్సినేట్ చేయడం అనేది సాధ్యమేనా? మిగిలిన చోట్ల చేయగలిగారు. మనకి ప్రొడక్షన్ ఇంకా అవసరం ఉంది. ర్యాంప్ అప్ ద ప్రొడక్షన్. మనకి ఇండియాలో లేని కేపబిలిటీ ఏంటమ్మా ప్రొడక్షన్ కి? మొత్తం వరల్డ్ అంతా సప్లై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి మెడిసిన్స్, ఇట్ సప్లైస్ ది ఎంటైర్ వరల్డ్. ప్రొడక్షన్ కేపబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఒక కంపెనీ పోతే కొన్ని కంపెనీస్ చేయొచ్చు. వై షుడ్ ఇట్ నాట్ బి పాసిబుల్? ఇప్పటికైతే మనకి కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా స్పుట్నిక్ వచ్చింది. ఈ సేమ్ ది రీసెర్చ్ ట్రాన్స్లేట్ చేసి ఇంకా కొన్ని కంపెనీస్ జాయిన్ అవ్వచ్చు. Why should it not be done? It should be done. There should be a will and there should be a mechanism to do it. ఒక రోజులో అవుతుందని చెప్పట్లేదు, కొన్ని నెలలు పడుతుంది. మందులు వ్యాక్సిన్ తయారు చేయాలి, అది అడ్మినిస్టర్ చేయాలి. ఒక రోజులో కాదు, కొన్ని వారాల్లో కాదు, కొన్ని నెలలు పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది. బికాస్ మనకు 1.4 బిలియన్ పాపులేషన్ ఉంది. సో టైం పడుతుంది. బట్ ఎంత త్వరగా చేయగలిగితే అంత బెటరు. సో ఈ 4 నుంచి 6 నెలల కాలంలో మనకు వ్యాక్సినేషన్ అందరికీ చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. కానీ ఈలోపు వేవ్స్ మారుతూ ఉన్నాయి. సెకండ్ వేవ్ డౌన్ అవ్వగానే థర్డ్ వేవ్ రూపంలో పెను ప్రమాదం పొంచి ఉంది. ఫైట్ చేయాలంటే ఏం చేయాలి? మన ముందున్న మార్గాలేంటి? ఫైనల్ గా బ్రీఫ్ గా. సో ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్ టు కట్ డౌన్ ది ట్రాన్స్మిషన్. వ్యాక్సినేషన్స్ చేస్తే ట్రాన్స్మిషన్ తగ్గితే ఆటోమేటిక్ గా మనకి మ్యూటేషన్స్ తగ్గుతాయి. సో అది చేయాలి. యూ డోంట్ హ్యావ్ అ చాయిస్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సునీతా రెడ్డి గారు అండ్ గిరిధర్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. సో గ్యాప్ అనేది మంచిదే. ఖచ్చితంగా ఈలోపే మనకి యాంటీబాడీస్ అనేవి జనరేట్ అవుతాయి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మనం లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి మాస్క్ అనేది ఖచ్చితంగా పాటించాలి. సోషల్ వ్యాక్సిన్ అనేది మోర్ ఇంపార్టెంట్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది వాటి లైవ్.